అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలహం మధురం 52వ భాగం. రచయిత మోక్ష గారు. అలా ఎంతసేపు కూర్చొని ఆలోచించిన వేదన్న సర్ప్రైజ్ ఏంటన్నది ఆమెకు అంతు చిక్కలేదు. ఇంతలో తనే ఎదురొచ్చినట్టుగా కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది వేదని అర్థమై గబాలను వెళ్లి డోర్ తీసిన మనుకి ఎదురుగా తన వయసు ఉన్న ఒక అమ్మాయి నిల్చొనుంది. ఆమెను చూడగానే మను కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా తలంతా తిరిగినట్టుగా అనిపించి తలుపు పట్టుకుని తమాయించుకుని నిల్చొని లిల్లీ అని అంటుంది ఆశ్చర్యంగా. ఆ వెనకే నిల్చున్న మధు మనుని చూసి క్రూయల్గా నవ్వుతాడు. లోపలికి రా లిల్లీ అంటూ తన భుజంపై చేయి వేసి ఆమెని లోపలికి తీసుకొని వస్తాడు. జరిగిందంతా కూడా కలలాగా తోస్తుంది. జరిగేదేది నమ్మలేకపోతుంది. అసలు చనిపోయిన లిల్లీ మళ్ళీ ఎలా తిరిగొచ్చింది అనుకొని తను చూస్తుంది. కల్లో నిజమో తెలియక 2-3 సార్లు తన కళ్ళు నులుముకుని చూసింది. ఎన్నిసార్లు చూసినా కళ్ళ ముందు కనపడుతున్న 5.5 అడుగుల రూపాన్ని చూసి మదిలో మెదిలిన వందల కొద్దీ ప్రశ్నలు వేద్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటే బావా అని అంటుంది. అప్పటికే ఆ షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేని మనుకి నోరు పెగల్లేక ఆ మాట కూడా పూర్తిగా బయటికి రాదు. ఒళ్ళు తూలుతున్నట్టుగా అనిపించి కష్టంగా తలుపుకి ఆనుకొని నిల్చొని బావా అని కాస్త గట్టిగా పలుకుతుంది. ఆ పిలుపుకి తల వెనక్కి తిప్పి చూసిన వేద్ వెనక్కి కూలబడి తల గడపకి తగులుతుందనగా వెళ్లి ఆమెను పడకుండా పట్టుకుంటాడు. మను మను అంటూ ఎవరో చేతులు గట్టిగా తన చెంపలను తాకుతుంటే బలవంతంగా కళ్ళు తెరిచిన మను ఎదురుగా ఉన్న వేద్ని చూస్తుంది. తను కళ్ళు తెరవగాని స్థిమితపడ్డట్టుగా ఉన్న అతని కళ్ళని చూసి తన కోసం ఎంతగా కంగారు పడ్డాడో అర్థమైన మను బావా అంటూ వేద్ చెంపపై చెయ్యి వేస్తుంటే వేద్ మను చేతిని విదిలించుకొట్టి డిన్నర్ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టాను, వచ్చి తిను అని సమాధానం కూడా చూసుకోకుండా వెళ్ళిపోతాడు. వేద్ వెళ్తున్న అతన్ని చూసి బాధగా నిట్టూర్చి బయటకు వస్తుంది. తను వచ్చేసరికి లిల్లీ లా ఉన్న ఆమె కిచెన్ లో ఏదో వంట చేస్తూ ఉంటుంది. వేద్ ఆమ్లెట్ వేయమన్నావు కదా, ఆనియన్స్ తో వేయినా లేదా హాఫ్ బాయిల్ లా వేయినా అని అడుగుతుంది. నీకెలా కుదిరితే అలా వేయి అని సోఫాలో కూర్చున్న వేద్ దగ్గరికి వెళ్ళి బావా ఇప్పుడు తను ఎందుకు వచ్చింది అని అడుగుతుంది అతన్ని. నువ్వు నన్ను వదిలి వెళ్ళాలనుకున్నట్టే తను వాళ్ళ ఆయన్ని వదిలేసి నా కోసం వచ్చేసిందంట కూల్గా సమాధానం ఇస్తాడు. కన్ఫ్యూజ్ అంటున్నారు కదా, వేద్కి లిల్లీకి పెళ్ళైపోయిందని చెప్పారు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో లిల్లీ బ్రతికే ఉంది. కానీ మను లిల్లీ చనిపోయిన విషయం తనకి మాత్రమే తెలుసు. అదంతా అబద్ధం బావా. తను లిల్లీ కాదు, నిన్ను మోసం చేస్తోంది. లిల్లీ అని అబద్ధం చెప్పి నీ దగ్గరికి వచ్చింది. తను అసలు లిల్లీ అని మను చెప్తుంటే వేద్ కోసం ఆమ్లెట్ తీసుకుని లిల్లీ రావడం గమనించిన కాసేపు మౌనంగా ఉండిపోయింది. వేద్కి ఆమ్లెట్ ఇస్తూ కావాలంటే ఇంకోటి వేస్తానని చెప్పి మనుతో నీకేమైనా కావాలా అని అంటుంది. మను అడ్డదిడ్డంగా తల ఊపుతుంటే అది చూసి నవ్వుకుని ప్రెగ్నెన్సీలో తొందరగా భోజనం చేయాలి, లేదంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు అని అంటుంది. తను ఏం చేయాలో కూడా ఆమె చెప్పేసరికి మనుకి పిచ్చ ఇరిటేషన్ వస్తుంది. నువ్వెవరు నాకు ఇవన్నీ చెప్పడానికి, ఏదో నీకన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అని అంటుంది. ఈ విషయంలో నాకు 1.5 year ఎక్స్పీరియన్స్ ఉందంటుంది. అది అర్థం కానట్టు చూస్తున్న మనుతో నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు అంటుంది. బాబా అని నోరు పెద్దగా తెరిచి వేద్ని చూస్తుంది. వేద్ అదేమీ పట్టనట్టు ఆమ్లెట్ తింటుంటే నిస్సహాయంగా లిల్లీని చూసి మరి ఆ బాబు అంటుంది. వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి వచ్చాను అని అంటుంది ఆమె. వదిలేసి వచ్చావా అని తనని అనుమానంగా చూస్తూ కాకమ్మ కథలు బాగానే అల్లేస్తుంది. అసలు ఇది ఎవరు అన్నదే నాకు అంతు చిక్కట్లేదు. ఖచ్చితంగా లిల్లీ అయితే కాదు. బావ దగ్గర డబ్బులు దొబ్బేయడానికి అని పక్కనే ఉన్న వేది చూసి కొట్టేయడానికి వీడి దగ్గర ఏముందిలే, మొత్తం నాకే ఖర్చు పెట్టేశాడు కదా అని మనసులో అనుకుంటుంటే అవి వినిపించినట్టుగా వేద్ మను వైపు తిరిగి నువ్వు వచ్చిన పని అయ్యిందా అని అంటాడు. మను గట్టిగా నిట్టూర్చి లేదు, నీతో మాట్లాడాల్సింది చాలా ఉందని వేద్ చేతిని గట్టిగా పెనవేసుకుని పట్టుకుని నాకు స్వీట్ కార్న్ తినాలని ఉంది బాబా అని గారంగా అడుగుతుంది. కావాలంటే ఆర్డర్ పెట్టుకో, నాకు పనుంది అని తనని వదిలించుకొని కార్ కీస్ తీసుకుంటూ లిల్లీ బయటికేదో వెళ్లాలన్నావు, వెళ్దామా అని అంటాడు. ఎక్కడికి కంగారుగా అడుగుతుంది మను. ప్రతిదీ నీకు చెప్పే చేయాలా అంటాడు వేద్. అప్పుడే బయటికి వచ్చిన లిల్లీ మాత్రం మనుతో ఉన్న ఫలంగా కట్టుబట్టలతో వచ్చేశాను మను, అందుకే కావాల్సినవి తీసుకోవడానికి వెళ్తున్నాను అని వేద్ చేయి పట్టుకుని వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్త అని మనుకి చెప్పి వేద్తో కలిసి బయటకు వచ్చేస్తుంది. వెళ్తున్న వాళ్ళని చూసి మనుకి ఏడుపు వచ్చేస్తుంది. చిన్నపిల్లల చేతికి దొరికిన వస్తువులన్నీ విసిరి కొడుతూ అయ్యో అని గట్టిగా గీ పెట్టి అరుస్తుంది. అద్దం ముందు నిల్చొని తనని తాను చెల్లున 2 దెబ్బలు వాయించుకొని ఇప్పుడు హ్యాపీ అయినా నీకు, నిన్ను వదిలేసినా పర్వాలేదు, వాడు సంతోషంగా ఉండాలని అనుకున్నావు కదా, ఇప్పుడు దాన్ని ఎవరినో తీసుకొచ్చాడు, నీకు ఇలాగే జరగాలి అని తల బాదుకొని కాసేపు ఏడుస్తుంది మను.
నా చేజేతులారా నేనే నా జీవితం నాశనం చేసుకున్నాను అని బాధపడి చేసేది లేక కిరణ్కి ఫోన్ చేస్తుంది ఇదే విషయం చెప్పడానికి. తను ఫోన్ చేయగానే ఆత్రంగా ఫోన్ ఎత్తిన కిరణ్, ఏమమ్మడు ఇంత మంచి గుడ్ న్యూస్ ముందు నువ్వు నాకు చెప్పాలి కానీ వాడు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? మీ ఆయన ప్రేమలప్పుడు మమ్మల్ని మర్చిపోయావా అని కిరణ్ వేలాకోలంగా అడుగుతాడు. మను అదేం పట్టక మామయ్య అని పెద్దగా రాగం అందుకుంటుంది. మను ఏడుస్తుంటే కంగారేస్తుంది కిరణ్కి. అమ్మడు ఏమైందమ్మా ఏడుస్తున్నావే అని అడుగుతాడు ఆయన కంగారుగా. కానీ మనుకి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండదు. ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నా చెప్పడానికి ఆ ఏడుపులోనే తన మాట కలిసిపోయి కిరణ్కి ఏమీ వినపడదు. మను, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? లేదంటే వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటారు. మను గట్టిగా ముక్కు చేదుకొని, వాడి వల్లే కదా నాకు ఈ ఏడుపంతా. మామయ్య, వాడెవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడంటుంది. ఎవరో అమ్మాయినా? ఆశ్చర్యంగా అడుగుతారు ఆయన. ఆ అమ్మాయి అచ్చం లిల్లీలాగే ఉంది మామయ్య అంటుంది మను. గబాల్లా కూర్చుని మంచి లేచి షాక్ అయ్యి అడుగుతారు, లిల్లీనా అని అంటూ. లిల్లీనే అంటుంది మను. కానీ లిల్లీ అని తడబడుతూ, తను చనిపోయింది కదా మను అంటారు. ఆ విషయం నాకు నువ్వు చెప్తేనే కదా తెలిసింది. మళ్ళీ నన్ను కన్ఫర్మేషన్ అడుగుతావే అని అంటుంది. అది కాదమ్మడు, నువ్వు లిల్లీని సరిగ్గా చూసింది లేదు కదా, పొరపడ్డావేమో అంటారు. ఆ లిల్లీ ఫోటో నేను ఇప్పటి వరకు కొన్నిసార్లైనా చూసుంటాను మావయ్య. నాకు నిజంగా తనెవరో బాగా గుర్తుంది. నేనేమీ పొరబడట్లేదు. ఆ వచ్చింది నిజంగా లిల్లీనే అంటుంది మను. అలాగా అని ఆయన ఒక క్షణం ఆలోచించి, నువ్వు మరేం కంగారు పడకు, నేను ఢిల్లీ వస్తానంటారు. నువ్వు తొందరగా వచ్చేయి మావయ్య, నాకు ఇక్కడ ఒంటరిదాన్ని అయిపోయాను ఏమో అని అనిపిస్తోంది, భయంగా ఉంది అని అంటుంది మను. ఆ మాట వినగానే కిరణ్ గారికి జాలేస్తుంది. మరేం కాదులే, నేను వచ్చేస్తాను సరిగానా, నువ్వు నీ దిగులు పడకు అని అంటూ ఆమెకు చెప్తారు. నా జీవితం నాది కాదు, మరొకరి సొంతం అంటే దిగులు కాదా మరి అంటుంది. ఆ మాటకాయ నిట్టూర్చి, నీ గురించి కాదు, కనీసం నీ కడుపులో ఉన్న బిడ్డ గురించైనా ఆలోచించు, అయినా నేనేదో ఒక దారి చూసుకుని వస్తానులే అని అంటూ కాల్ కట్ చేస్తారు ఆయన. మనుతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత కిరణ్ భార్గవ్కి ఫోన్ చేస్తారు. భోజనం చేస్తున్న భార్గవ్ కిరణ్ కాల్ ఆన్సర్ చేసి, బాబాయ్ చెప్పు అంటాడు క్యాజువల్ గా. రేయ్, అర్జెంటుగా మనం ఢిల్లీ వెళ్ళాలరా. ఎందుకు ఏంటని అడక్కు, నేను చెప్పలేనంటారు. ఇప్పుడే వెళ్ళాలా అని తనకి భోజనం వడ్డిస్తున్న అపర్ణను చూస్తాడు. ఒక్కడనే వెళ్లే ధైర్యం లేదురా, నాకు తోడుగా నువ్వు రావా ప్లీజ్ అంటారు. చూచాయిగా వాళ్ళ మాటలు వినపడిన అపర్ణ, నా గురించి ఆలోచించొద్దు, అంతగా అయితే నేను బొబ్బలు వెళ్తాను అని చెప్తుంది. దాంతో భార్గవ్ ఒక క్షణం ఆలోచించి, సరే బాబాయ్ అంటాడు. వస్తూ అపర్ణను తీసుకొచ్చేరా, ఒక్క ఆమె అక్కడ ఎలా ఉంటుంది, తనని పిన్ని దగ్గర ఉంచేసి వెళ్దామంటారు. సరే, నేను ఏదో ఒకటి చూస్తాను, కానీ నువ్వు ఈ లోపు ఢిల్లీ వెళ్ళడానికి కన్వీనియంట్ గా ఏ ట్రాన్స్పోర్ట్ ఉందో కనుక్కో, నేను వచ్చేస్తున్నా అని చేతులు కడుక్కొని అపర్ణ వంక చూస్తాడు. ఎన్ని రోజులకు సరిపడా బట్టలు సర్దాలి అని అంటూ వచ్చిన అపర్ణను చూసి నిట్టూర్చి, ఏమనుకోకు, వెళ్లాల్సి వస్తుంది అని అంటాడు. ఆయన అంతగా ప్రతిమాడుతుంటే ఎంత కష్టంలో ఉన్నారో అర్థమవుతోంది కదండి అంటుంది. ఢిల్లీ అంటే ఖచ్చితంగా వేద్ మనువుల కోసమే అయి ఉంటుంది, అసలు ఏమైందో అంటాడు. ఏమీ కాకూడదని నేను కోరుకుంటుంది కూడా, ఏమీ అయి ఉండదులేండి అని అంటుంది. అని నిట్టూర్చి, నిన్ను వాళ్ళ ఇంట్లో దిగబెడతాను, నువ్వు పిన్ని దగ్గర ఈ విషయాలేవి చెప్పకు, ఆవిడకేమీ తెలియదు అని అంటాడు. అదంతా నేను చూసుకుంటానండి, మీరు జాగ్రత్త అంటూ అతనికి బట్టలు ప్యాక్ చేసిస్తుంది. కిరణ్ గారి ఇంటి దగ్గర లావణ్య, నేను 2 రోజులు ముంబై వెళ్తున్నాను, నాకు బట్టలు సర్దిపెట్టు అంటూ లావణ్య గారి దగ్గరికి వస్తాడు కిరణ్. ఈ టైంలోనా, ఏమంతా అర్జెంట్ పని, పొద్దున్నే వెళ్ళొచ్చు కదండి అని అంటుంది. అర్జెంట్ కాబట్టే ఇప్పుడు వెళ్తున్నాను, నాకు చెప్పేంత టైం లేదు లావణ్య, త్వరగా బట్టలు సర్దు అని ఏదో పని మీద బయటకు వచ్చేవాడే వెనక్కి తిరిగి, నాతో పాటు భార్గవ్ కూడా వస్తున్నాడు, అందుకే అపర్ణ ఈ 2 రోజులు నీతోనే ఉంటుంది అని అంటాడు. భార్గవ్ కూడానా అని ఒక క్షణం మౌనం తర్వాత, మీరు వెళ్తోంది ముంబైకా ఢిల్లీకా అని అడుగుతుంది. ముందు తడబడిన కిరణ్ గారి మాటలు ఆగిపోతాయి. దాంతో లావణ్యకి తన అనుమానం ఎక్కువయ్యి, వేద్ మను బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా గొడవలు అవుతున్నాయా ఏంటి అని అంటుంది. ఇందాకే వాడే కదా ఫోన్ చేసి మను ప్రెగ్నెంట్ అని మనతో చెప్పాడు, మరి వాళ్ళ మధ్య గొడవలేంటి, నువ్వు నీ పిచ్చి భయాలు కాకపోతే అని ఆవిడని కొట్టిపారేస్తూ ముందుకు వెళ్తుంటే, వేద్ నాకు జాన్వి గురించి మొత్తం చెప్పాడు అండి అని అంటుంది. కిరణ్ ఆ మాటకి నమ్మలేనట్టుగా చూస్తాడు లావణ్య వంక. నేను వాడి అమ్మని, నన్ను ఎలా మోసం చేస్తారని ఆవిడ చెప్తుంటే కిరణ్ గారికి దుఃఖం ఆగదు. ఒక్కసారిగా నేలను ఖర్చుకుపోయి బోరును ఏడ్చేస్తుంటే లావణ్య గారు ఆయన దగ్గరకు తీసుకొని, వాడు జాన్విని ప్రేమిస్తున్న విషయం ముందు నాకే చెప్పాడండి, వాడు మాస్టర్స్ కోసం వెళ్ళకముందు పిచ్చి విధవ
వాడు నా దగ్గర ఏ విషయం కూడా దాచేవాడే కాదు. కానీ మీరే వాడికి యాక్సిడెంట్ అయిన విషయం నా దగ్గర దాచారని అంటుంది లావణ్య. మనసులో ఇంత బాధ పెట్టుకుని మరి ఇన్నాళ్ళు మా అందరి ముందు ఏమీ తెలియనట్టు భలే నటించావు లావణ్య అంటారు కిరణ్. నేనొక్కదానే నటించానా? వాడికి అంత యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోతే మీరు నా దగ్గర నటించలేదు అంటుంది లావణ్య. మౌనంగా చూస్తుంటారు లావణ్యని. నాకన్నీ తెలుసండి. పెళ్ళైన దగ్గర నుంచి వాడు మనుని దూరం పెడుతున్న విషయం కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళిద్దరి మధ్య మునుపటి మనస్పర్ధలు తీరిపోయాయని అనుకున్నాను. ఇప్పుడు ఏమైందండి? మీరెందుకు ఢిల్లీ వెళ్తున్నారు అని అడుగుతుంది. ఏమో, వెళ్ళేంత వరకు నాకు ఏమీ తెలియదు లావణ్య. నేను వెళ్ళి అసలు విషయం ఏంటో చూసి వస్తాను. జాగ్రత్త అని లావణ్య నుదుటిలో ముద్దు పెట్టుకుంటాడు. ఏం జరిగినా వాళ్ళు ఇద్దరు విడిపోకుండా చూడండి. నాకు ఇద్దరు 2 కళ్ళు. ఏ కన్నుకి చిన్న దెబ్బ తగిలినా రెండో కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది అని అంటుంది. అంతవరకు రాకూడదని నేను వెళ్తోంది, నువ్వు జాగ్రత్త అంటాడు. ఇంతలో బయట కారాగిన శబ్దం. అదిగో భార్గవ్ కూడా వచ్చేసినట్టున్నాడు. నన్ను వెళ్ళని అని ఆవిడ వినిపించుకుంటాడు మను దగ్గర. బాగా ఏడ్చిన మనుకి ఉన్నట్టుండి కడుపులో ఆకలి మొదలయ్యేసరికి తన పొట్ట తరుముకుంటూ నా కోసం కాకపోయినా నీ కోసమైనా ఏదైనా తినాలి కదా అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంటే ఈలోపు కాలింగ్ బెల్ మోగుతుంది. బావ వచ్చేసాడనుకుంటా అని అంటూ వెలిలో డోర్ ఓపెన్ చేస్తుంది. మేడం, మీ ఆర్డర్ అంటూ ఏదో కవర్ చేతికి అందిస్తున్న అతన్ని చూసి బ్లింకిట్ డెలివరీ బాయ్ని చూసి ఆర్డరా? ఎవరికి అని అయోమయంగా అడుగుతుంది. మనస్విని. అంటే మీరే కదా? మీ స్వీట్ కార్న్ ఆర్డర్ ఓటీపీ చెప్పండి మేడం అని అడిగాడు అతను. స్వీట్ కార్నా? ఒకవేళ బావ ఆర్డర్ పెట్టి ఉంటాడా అని ఆలోచించి తను ఆర్డర్ పెడితే నాకెందుకు ఓటీపీ వస్తుంది, నేనే పెట్టుంటానులే అని అతనికి ఓటీపీ చెప్పి తనే ఆర్డర్ తీసుకొని లోపలికి వస్తుంది. అందులో ఉన్న 2 మొక్కజొన్న కంకెలు పీకొని తినేసి తన ఆత్మారాముణ్ణి శాంతించే టైంకి వేద్, లిల్లీ కూడా ఇంట్లోకి వస్తారు. చెట్టా పట్టాలేసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఊసలాడుకుంటూ లోపలికి వస్తున్న వేద్ని, లిల్లీని చూసి కడుపు మండిపోతూ ఉంటుంది మనుకి. సబ్ టైటిల్ ఫేస్ తో ఎక్స్ప్రెషన్ అన్ని బయటకే చూపిస్తూ కొరకర వాళ్ళని చూస్తూ ఉన్న మనుని గమనించగానే వేద్ లిల్లీ చేతిని వదిలేసి మనుని సీరియస్ గా చూస్తూ భోజనం చేశావా అని అడిగాడు. మను కేర్లెస్ గా వేద్ని చూస్తూ కోపంగా తన రూమ్ కి వెళ్తుంటే ఆ వెనకే కోపంగా వెళ్లి మరో 4 తగిలిస్తాడు. అది చూసి లిల్లీ నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకుంటే తను లేదన్న వంకతో ఇంకొక 2 దెబ్బలు వేసి వెళ్లి ముందు భోజనం చెయ్యి అని కసురుతాడు. స్వీట్ కార్న్ తిన్నాను ఇప్పుడే అని చిన్నగా సనుగుతుంది. వినపడని తన మాటకి ఏంటి అని గట్టిగా కసిరితే స్వీట్ కార్న్ తిన్నానని చెప్పాను కదా అని ఏడుస్తూ చెప్పి ఆర్డర్ పెట్టుకోమని నువ్వే చెప్పావు కదా అంటుంది. అయితే 1 గంట వాగించేయి అంటాడు. గంట అని అంటూ నూరెల పెడుతుంది. సరిపోదా? సరే ఇంకో గంట చేస్తావా పోని వెటకారంగా అడుగుతాడు. వద్దు అని తలపేసి అక్కడక్కడ చిన్న చిన్న అడుగులు వేస్తూ మావయ్య వస్తాడు కదా అప్పుడు ఉంటుంది చూడు నీకు అని వేపు చూసి పళ్ళు నూరుతుంది మను. కదా ఇంకా ఉంది. మరి నిజంగా వచ్చింది లిల్లీ అయినా? లిల్లీ వస్తే మరి కిరణ్ గారు తను చనిపోయిందని చెప్పారు కదా, మరి ఆ లిల్లీ ఈ లిల్లీ వేరునా లేకపోతే ఒకరేనా? మరి లిల్లీ చనిపోయిందని మనుకి కిరణ్ గారికి తెలుసు, వేద్కి తెలియదు కదా. మరి ఇప్పుడు మను ఏం చేస్తుంది? ముందు వేద్ దగ్గర అవుతుంటే దూరంగా చేసి ఇప్పుడు దూరం అవుతుంటే మళ్ళీ బాధపడుతోంది ఈ పిచ్చి మను. మను చేసే పనులకి అంతే లేకుండా పోతుంది. అసలు మను మనసులో ఏముంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.